ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం? ఏదో నోటికొచ్చినట్టు ఊరక బూతులు మాట్లాడుకుంటే ప్రజలంతా అమాయకుల చూస్తూ ఉంటారా? ఆ రోజు నాకు అభిమానులు ఉన్నారు, బీబీ వచ్చిద్ది అని ఆ రోజు మరి పార్టీ ఆఫీసుల మీద ధర్నా చేసి ఏదో జగన్ ఏదో అన్నారని పార్టీ ఆఫీసులు బాలగొట్టి ఇది చేశారు కదా. ఇవాళ మరి అంత పెద్ద మనిషి, అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఎలా పడితే అలాగా మాట్లాడితే ఎలా కుదిరిద్ది? నువ్వు పెద్దవాడే, మరి నువ్వు మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి కదా. అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టిన కేసులో అరెస్ట్ చేశారు ఆయన్ని. మీరు వినే ఉంటారు, ఏం మాట్లాడి నేను రిపీట్ చేయను. కానీ ఇది కక్షపూర్తిగా పెట్టిన కేసులో అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు ఇది కక్షపూర్తిగా పెడితే ఇన్నాళ్ళ నుంచి పెట్టలేదు కదా. నువ్వు తిట్టినందువల్లే కదా ఈరోజు పెట్టింది. నిన్న జగన్ గారు కూడా పర్యటన చేశారు, గుంటూరు పర్యటన. ఏంటి ఆయన పర్యటన మీద మీ అభిప్రాయం? ఆయన పర్యటన ఏముంది, ఊరక ఏదో మళ్ళీ దాన్ని ఏదో ఒక ఇది చేసుకోవాలని వచ్చాడు. ఆడ ఏమి ఉండదు. నిన్న ఆయన మాట్లాడుతూ 2029లో తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తారంట. అసలు 2029 కాదు, ఇంకా అది మళ్ళీ పిల్లలు చెప్పుకోవాలా. ఇదివరకు కొన్ని పార్టీలు ఉన్నాయి అని చెప్తా ఉంటారు పెద్దోళ్ళు, అట్లా చెప్పుకోవాలి. చివరిగా బాబు, ఈసారి మేము ఖచ్చితంగా వస్తున్నాం, రప్ప నరుగుతాం అంటారు వైసీపీ వాళ్ళు. రప్ప మీద మీ అభిప్రాయం ఏంటి? రప అంటే ఎవరు రప అంటే ఇంకా వాళ్ళకే ఇది బ్యాడ్ అది. ఓకే,